గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ ఇచ్చే హామీనే. కొన్ని పార్టీలు వాటిని అమలు చేస్తాయి, కొన్ని పార్టీలు అందులో విఫలమవుతాయి. కానీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం ఉద్యోగాల కల్పన పేరిట యువకులను నిలువున మోసం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త భాష్యం చెప్తూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కూడా తమ ఖాతాలోకి వేసుకుంటోంది. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో భారీగా హామీలు గుప్పించారు. అది నమ్మిన యువకులు ఆయనకే పట్టం కట్టారు. అయితే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచాక మొదటి క్యాలెండర్ విడుదల చేశారు. మొత్తం 6,03,756 ఉద్యోగాల భర్తీ అంటూ భారీ స్థాయిలో ప్రకటన గుప్పించారు. తీరా అందులో ఉన్న వాస్తవాలు గమనిస్తే కళ్ళు బైర్లు కమ్మక మానవ్. ఈ మొత్తం ఉద్యోగాల్లో రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 1,84,204 మాత్రమే. ఇక కాంట్రాక్టు ఉద్యోగాలు 19,701 ఉండగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏకంగా 3,99,791 ఉన్నాయి. ఇందులోనూ గౌరవ వేతనం తీసుకునే గ్రామ వాలంటీర్ల సంఖ్యనే 2,59,565 వరకు ఉన్నాయి. పోనీ ఇవేమైనా నిజాయితీగా అర్హులైన వారికి దక్కుతాయా అంటే అదేమీ ఉండదని గతంలో విజయసాయిరెడ్డి గారే చెప్పారు. 90% ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే దక్కాయని స్వయంగా ఆయనే సెలవిచ్చారు. మరి మిగతా వారి మాట ఏంటి? ఇదేనా సర్కారు చెప్తున్న ఉద్యోగాల కల్పన? అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచాలకు తావులేదని ఘనంగా చెప్తారు. కానీ వాస్తవంగా ఏం జరుగుతుందో, జరిగిందో, ఉద్యోగాల పేరిట ఎలా వేధిస్తున్నారో నిత్యం మనందరం చూస్తూనే ఉన్నాం. ఇంతకీ ఏపీ సర్కారు చెప్తున్న కొలువుల జాతర అంటే ఏమిటి? తుమ్మితే ఊడిపోయే ముక్కులేనా? గౌరవ వేతనం తీసుకునే గ్రామ వాలంటీర్లు ఉద్యోగులేనా? ఏపీలో వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం ఖాళీలన్నీ, ఈ ఏడాది జాబ్ క్యాలెండర్లో భర్తీ చేస్తున్నవన్నీ, ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. గతంలో విజయసాయిరెడ్డి గారు గ్రామ సచివాలయం సందర్భంగా ఏం మాట్లాడారో కూడా మనకు తెలుసు. అంతేకాకుండా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ప్రెస్ మీట్లో పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా, నిష్పక్షపాతంగా అంటూ చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. అసలు విజయసాయిరెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారో ఒకసారి పీసీఆర్ చూపించండి. మనం ఇంచుమించుగా ఇప్పటికి 2,65,000 అంటే 3 లక్షల మంది వాలంటీర్స్ని నియామకం చేసుకున్నాం, గవర్నమెంట్లోకి తీసుకున్నాం. దాంట్లో నేను ఖచ్చితంగా చెప్పగలను, నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి 90% మన కార్యకర్తలకే ఆ యొక్క వాలంటీర్ ఉద్యోగం రావడం జరిగింది. మనం ఇంచుమించుగా ఇప్పటికి 2,65,000 అంటే 3 లక్షల మంది వాలంటీర్స్ని నియామకం చేసుకున్నాం, గవర్నమెంట్లోకి తీసుకున్నాం. దాంట్లో నేను ఖచ్చితంగా చెప్పగలను, నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి 90% మన కార్యకర్తలకే ఆ యొక్క వాలంటీర్ ఉద్యోగం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు అబద్ధం ఆడినట్టయితే, అవాస్తవాలు చెప్తున్నట్టయితే వారు రాజీనామా చేయాలి. లేదా విజయసాయిరెడ్డి గారు అబద్ధాలు చెప్పినట్టయితే వారు రాజీనామా చేయాలి, లేదా వారి మీద చర్యలు తీసుకోవాలి. ఇంత దొంగచాటుగా ఉద్యోగాలు పార్టీ కార్యకర్తలు కట్టబెట్టారంటేనే ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఏంటో తెలుస్తుంది. ప్రజలారా గమనించండి, యువకులారా గమనించండి. ఉద్యోగాలు కల్పించటం వారి మినిమం బాధ్యత, మీ హక్కు కూడా. ప్రతి యువకునికి ప్రభుత్వ ఉద్యోగం పొందే హక్కు ఉంటుంది. దానికి సంబంధించిన పరీక్షలు రాయాలి, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాలి. కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆశ్రిత పక్షపాతం తప్పట్లేదు. మరి ఇంత దిగజారి విజయసాయిరెడ్డి గారు ఎంత ధైర్యంగా మాట్లాడారో చూడండి. వారిపైన చర్యలు తీసుకోండి. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే రాజ్యసభ సెక్రటేరియట్కి లేదా కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఏ ప్రభుత్వం అయినా నీతి నిజాయితీగా ఎక్కడ మెరిట్ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప ఇలా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఈ పార్టీలు ఎందుకు? అసలు ఏపీలో ఏం జరుగుతోంది మాట్లాడటానికి మనతో శ్రావణ్ కుమార్ గారు, మాజీ న్యాయాధిపతి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. అలాగే కె శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు. వరప్రసాద్ గారు, ప్రముఖ బీసీ నాయకులు మనకు అమరావతి నుంచి ఉన్నారు. అలాగే పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, తిరుపతి నుంచి ఉన్నారు. ఎస్ శ్రీనివాసరావు గారు,
ఏమిటి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు 6 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చాం, నీతి నిజాయితీగా ఇచ్చాం, పారదర్శకంగా ఇచ్చాం, ఏ దేశంలో ఎప్పుడు జరగని సంఘటనలు చేశామంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులందరి తరపున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి కృతజ్ఞతలండి. ఆయన రాసిన ఉత్తరం వల్లే ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి ప్రభుత్వం ముందుకొచ్చింది. 4 రోజుల క్రితం ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది ప్రభుత్వం అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించానండి. ఈ ప్రభుత్వం చాలా తప్పులు చేస్తుంది, ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక మంచి పని జరిగిద్ది అని నేను ఆశించాను. అసలు జాబ్ క్యాలెండర్ అంటే అర్థం ఏంటంటే, రాబోయే సంవత్సర కాలంలో సర్వీస్ కమిషన్ ద్వారా లేదా ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఏ నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు ఉంటాయి, ఈ షెడ్యూల్ని ప్రకటించడమే జాబ్ క్యాలెండర్. ఇది ఊహించింది. కానీ ఈరోజు పొద్దున్నే హైదరాబాదులో హిందూ పేపర్ తీసుకోగానే హైదరాబాద్ ఎడిషన్ హిందూ పేపర్, విజయవాడ ఎడిషన్ కాదండి, ఆంధ్రప్రదేశ్లో కాదు, హైదరాబాద్ ఎడిషన్ హిందూ పేపర్లో ఫ్రంట్ పేజీ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ జాబ్ క్యాలెండర్. ఆ ఫుల్ పేజ్ చూసి నేను ఏమనుకున్నానంటే, ఏంటి ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నారా అనుకున్నా. వరుసగా చదవటం మొదలు పెడితే గత 2 సంవత్సరాల్లో రిక్రూట్ చేసిన ఉద్యోగాలని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి? ఏ ఉద్యోగాలైతే రిక్రూట్మెంట్ జరగబోతుందో అది జాబ్ క్యాలెండర్. గత 2 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇచ్చాము అని మొత్తం చూస్తే నా కళ్ళంట నీళ్ళు వచ్చాయండి. నేను ఈరోజు దాదాపు 3-4 అవర్స్ ఐ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. ఎందుకంటే డిగ్రీ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్ నగర్లో ఉండి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఒక నోటిఫికేషన్ కోసం ఎలా ఎదురు చూస్తారంటే, ఇక అది వాళ్ళ జీవితాన్ని నిర్ణయించే నోటిఫికేషన్. అది 4 రోజుల క్రితం జాబ్ క్యాలెండర్ అనే మాట నేను విన్నప్పుడు, ప్రభుత్వం అనౌన్స్ అయిపోతుందని విన్నప్పుడు కొన్ని వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని నేను అనుకున్నాను. తీరా ఈరోజు ప్రకటన చూసిన తర్వాత ఏమైంది? 6,03,756 ఉద్యోగాలు గత 2 సంవత్సరాల్లో ఇచ్చాము అన్న ప్రకటన చూసిన తర్వాత వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, ఇంత పబ్లిక్గా ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు. ఇంత దుర్మార్గంగా ఒక జాతిని, ఒక తరాన్ని నాశనం చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు. విపరీతమైన బాధేసింది, విపరీతమైన కోపం వచ్చింది. కానీ మళ్ళీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈరోజు పిచ్చాసుపత్రిలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు. నిజంగా ఏంటండి, సరే ఈ జాబ్ క్యాలెండర్లో చాలా విషయాలు ఉన్నాయి, ఒక్క రోజు మొత్తం చర్చించినా సరిపోదు. నేను కొన్ని విషయాలు చాలా స్ట్రైట్గా అడుగుతాను. ఈ జాబ్ క్యాలెండర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చేసిన ప్రకటన పచ్చి మోసం, పచ్చి దగ. ఆయన కొన్ని 100 సార్లు చెప్పాడు రాజకీయాల్లో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలని. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ పౌర జీవితంలో విలువలు, విశ్వసనీయత, సిగ్గు శరం లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. నేను 100 సార్లు చెప్తాను. సరేనండి, ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం 3,99,791 ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించారు. 3,99,791 అంటే 4 లక్షలు అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించారు. ఈ 4 లక్షల్లో ఎస్సీ రిజర్వేషన్ లేవండి, ఎస్టీ రిజర్వేషన్ లేవండి, బీసీ రిజర్వేషన్ లేవండి, మహిళా రిజర్వేషన్ లేవండి. ఏమైంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు, దళిత ఎంపీలు సిగ్గు సరే ఉంటే, నిజంగా మీరు దళితులకే పుడితే ఈ 4 లక్షల ఉద్యోగాల్లో మా ఓటా ఎక్కడ? ఈ 4 లక్షల ఉద్యోగాల్లో మా ఓటా ఎక్కడ? రేపు నేను కోర్టుకు వెళ్తాను. ఈరోజే ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించాడు, వేర్ ఈజ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్? 4 లక్షల ఉద్యోగాలు 15% ఎస్సీలకి అంటే నాకు 60,000 ఉద్యోగాలు పోయింది. 7% ఎస్సీలకి
ఏమండి ఉద్యోగాలు? ప్రకటనలో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒక తరాన్ని నాశనం చేస్తున్నారు, ఒక తరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, ఒక జాతిని సమాధి చేస్తున్నారు. ఇది మామూలు దుర్మార్గం కాదు. రాజకీయంగా చేసే తప్పుల గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు ప్రశ్నించాను, చాలాసార్లు విమర్శించాను. ఇది రాజకీయ మామూలు అంశం కాదండి. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, యువతరాన్ని నిర్వీర్యం చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు చిన్న ప్రశ్న అండి, తల్లిదండ్రులు పిల్లల్ని దేనికోసం చదివిస్తారు? ఒక మంచి ఉద్యోగం చేసుకొని స్థిరపడతారని. ఈ ప్రకటన చూసిన తర్వాత చాలా పైగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ మొత్తం విన్నాను నేను. చాలా నిజాయితీగా, చాలా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ ఉద్యోగాలన్నీ నియమించారంట. ఎవరికి ఇచ్చారో చెప్పండి. 3,99,791 కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, మహిళలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది? చట్ట ప్రకారం చెల్తాను లేదా మన జడ్జి గారు చెప్తారు, మాజీ జడ్జి గారు. ఎస్ శ్రవణ్ గారు, ఒకటి దీంట్లో అసలు ఉద్యోగాలు అనగానే పర్మనెంట్ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2A, గ్రూప్ 2B లేదా ఎంఆర్ఓలు కానివ్వండి, ఏదైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక్కసారి కష్టపడితే జీవితాంతం ఉంటుంది. 58 సంవత్సరాలు అంటే అక్కడ ఇప్పుడు 60 సంవత్సరాల వరకు ఈ ఉద్యోగం ఉంటుంది. దీని స్కేల్ ఇంత ఉంటుంది, దీని విధులు ఇలా ఉంటాయి, దీని బాధ్యతలు ఉంటాయి, దీని హక్కులు ఇలా ఉంటాయి, వీళ్ళకన్నా పైన కలెక్టర్ ఉంటారు, వీళ్ళ కింద ఇల్లు ఉంటారు అనే ఒక సిస్టమ్ ఉంటుంది సార్. ఒక సిస్టమ్, ఉద్యోగం అంటే ఒక సిస్టమ్. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వమని ఎవరు అనరు. చదువుకున్న వాళ్ళకి అర్హత ఉంటుంది, ఎగ్జామ్స్ రాసేది, మెరిట్లో ఇస్తుంటారు. విజ్ఞానం పెంపొందించడానికి చదువు తప్ప చదువుకున్న వాళ్ళకి కాదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఇండియా. ఏ ఒక్క ఉద్యోగం, అవుట్ సోర్సింగ్ అనండి, టెంపరీ అనండి, ఏదైనా సరే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఫాలో అవ్వాల్సిందే. మీకు తెలిసిన సమాచారం. సాంబశివరావు గారు, సార్ డిబేట్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మనం కాసేపు రాజకీయాల్ని పక్కన పెట్టేసి అసలు వద్దు సార్, అది అసలు వాస్తవాలేంటి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలేంటి, ఇది రాష్ట్ర ప్రజలకి, యువతకి ఏ విధంగా ఈ ఉద్యోగాలు ఉపయోగపడతాయనే దాని మీద కొంత మనం విశ్లేషణాత్మకమైన చర్చ చేద్దాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. సాంబశివరావు గారు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి విధిగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అనేది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో భాగం కాకపోయినా టు క్రియేట్ సమ్ కాన్ఫిడెన్స్ అమౌంగ్ ద యూత్, ఖచ్చితంగా ప్రజల యొక్క భావజాలానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పదే గవర్నమెంట్ కంపెనీస్ మూసేస్తున్నారు, బీజేపీ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా ఎందుకు కంపెనీస్ని మూసేస్తుంది అని మనం మాట్లాడుతున్నామంటే, గవర్నమెంట్ జాబులలో మాత్రమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. అవుట్ సోర్సింగ్లో కానీ, ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ, లేకపోతే టెంపరీ జాబ్స్లో కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధిగా అమలుపరచాల్సిన చట్టం ఎక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు 3,99,000 అవుట్ సోర్సింగ్ జాబులు తీశారు. దీంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీయాలని ఎక్కడ కూడా రూల్ లేదు. ఒకవేళ తీయకపోతే అది గవర్నమెంట్ హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు వెళ్ళి చేసుకునే అవకాశం లేదు. అందుకనే ఎంత తెలివిగా ఈ ప్రభుత్వాలన్నీ మోసం చేస్తున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేసే సందర్భానికి 2,47,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2,47,000 ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఖాళీగా ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు డెఫినేషన్ చెప్పాలి మనం. జాబ్ క్యాలెండర్ అంటే సాంబశివరావు గారు, ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ కేటగిరీలో ఐఏఎస్ ఆఫీసర్ నుంచి గ్రూప్ 4 వరకు కూడా సూపరానేషన్ తీసుకుని రిటైర్డ్ అవుతూ ఉంటారు. కొంతమంది చనిపోతూ ఉంటారు, కొంతమంది విఆర్ఎస్ తీసుకుంటారు, కొంతమంది రిటైర్డ్ అవుతూ ఉంటారు. రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 31వ తారీఖున రిటైర్డ్ అయినటువంటి ఒక ఎంప్లాయీ పోస్టు విత్ ఇన్ 1 year లోపు ఫిల్ చేయాలి. That is what the job calendar meaning. Okay. What is the job calendar meaning? This rule is applicable to the judiciary because 31వ తారీఖున జుడిషియరీ మొత్తంలో 100 మంది జడ్జెస్ రిటైర్డ్ అయితే ఈ 100 మంది పోస్టులు నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ లోపు ఫిల్ చేయాలనేది జాబ్ క్యాలెండర్. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో రిటైర్డ్ అవుతున్నటువంటి అధికారుల్ని 1 year లోపు ఫిల్ చేస్తున్నారంటే, ఈ దుర్మార్గపు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయినప్పుడు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ క్యాలెండర్లో ఫిల్ చేయకుండా అవుట్ సోర్సింగ్ తోటి జాబులు నడిపించుకుంటూ వస్తున్నాయి.
దట్ ఈస్ వాట్ జాబ్ క్యాలెండర్ అంటే అర్థం ఏంటి అంటే ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే నెక్స్ట్ ఇయర్ లోపు ఆ పోస్ట్ ఫిల్ అవ్వాలి. సో ఆ పోస్ట్ ఫిల్ అవ్వాలంటే ఆ జాబ్ వేకెన్సీలో ఆ క్యాడర్లో ఆ డిపార్ట్మెంట్లో ఫిల్ అవ్వాలి. ఇది గవర్నమెంట్ ఎక్కేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు 2,47,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకే ఒక మాట చెప్తా, 22 జూలై 2019 సాంబశివరావు గారు 4 లక్షల ఒక్క జాబ్స్ విల్ బి క్రియేటెడ్ విచ్ విల్ ఇంక్లూడ్ 1.33 lakh పర్మనెంట్ జాబ్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న 2,47,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు, నాట్ అవుట్ సోర్సింగ్. గవర్నమెంట్ ఖాళీలు 2,47,000 గవర్నమెంట్ ఉద్యోగాలు కాక 1,33,000గా కొత్త జాబ్లు క్రియేట్ చేస్తానన్నట్టు ఆల్మోస్ట్ ఆల్ 4 lakhs 2,47,000 ప్లస్ 3,73,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇవి ఫిల్ చేస్తారని మాట ఇచ్చారు. నేను ఇంకొక మాట చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ని నేను ఆహ్వానిస్తున్నా. అయితే ఇది నిజాయితీగా ఉండాలి. మీరు 2.5 గంటల సేపు మీడియాలో మాట్లాడినారు సాంబశివరావు గారు. ప్రజలు ఎంత విద్యార్థులు ప్రజలు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయేమని ఎంత ఆనందపడి ఉంటారో, ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్మార్గమో తెలుసా. ఈరోజు జాబ్ క్యాలెండర్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల వివరాలు నేను చదువుతా. డేటెడ్ 18/6/2021, GOMS నెంబర్ 39. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాల ఖాళీలు నేను చెప్తా. In pursuance of the above, government hereby permit the department wise post wise recruitment as mentioned in Annexure A to be taken up by the concerned recruiting agency for 10,143 పోస్టులు వేశారు సాంబశివరావు గారు. జాబ్ క్యాలెండర్లో 3,73,000 ఖాళీలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన క్యాలెండర్ పోస్టులు 10,143 పోస్టులు. ఈ 10,143 పోస్టుల్లో ఎన్ని పోస్టులు గవర్నమెంట్ పోస్టులు, ఎన్ని పోస్టులు నాన్ గవర్నమెంట్ పోస్టులు కూడా మీకు చెప్తా. కమిషనర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ బీసీ ఆఫీసర్లు 2 పోస్టులు. పోలీస్ డిపార్ట్మెంట్లో సాంబశివరావు గారు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 1, సబ్ ఇన్స్పెక్టర్లు 30, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు 9, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్స్ 7, సబ్ ఇన్స్పెక్టర్ PTO 2, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 1, పోలీస్ కానిస్టేబుల్ 103, పోలీస్ కానిస్టేబుల్ APSRC 82. సాంబశివరావు గారు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ 1, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ 17, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 17, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 224, ల్యాబ్ టెక్నీషియన్స్ 25. ఓవరాల్గా ఈ 10,143 పోస్టుల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ 5,000 మంది. కమిషనర్ హెల్త్ MDలో మిడ్ లెవెల్ అంటే వీళ్ళందరూ 10,000కి 12,000కి పనిచేసేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేసిన క్యాలెండర్స్లో ఈ జీవోలో మెన్షన్ చేసింది సాంబశివరావు గారు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ MLHPs అంటారు వాళ్ళని, 5,000 పోస్టులు వీళ్ళ కోసం రిజర్వ్ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్లో 2 పోస్టులు 3 పోస్టులు 4 పోస్టులు మీరు రిక్రూట్ చేసి మీ జీవో ద్వారా 35,000 మందిని 7,000 మందినేమో స్వీపర్లని వాళ్ళందరినీ పెట్టి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మకబలకాలని చెప్పేసి విద్యార్థులను నమ్మబలకాలని నిరుద్యోగులను నమ్మబలకాలని జాబ్ క్యాలెండర్లను డప్పాలు కొడతారా? ఈ జీవోలో ఇచ్చినటువంటి దాంట్లో ఏ ఒక్క పోస్ట్ అయినా సరే ఒక 100 పోస్టులో 200 పోస్టులో నిరుద్యోగులకు ఉపయోగపడే పోస్టులు ఉన్నాయా సాంబశివరావు గారు? 3,73,000 పోస్టులు అధికారికంగా మీ రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ పోస్టులు ఉంటే దీంట్లో బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? బ్యాక్లాగ్ పోస్టులు ఇంచుమించుగా 1,40,000 బ్యాక్లాగ్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే మీరు బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని తీశారు? 1,230 పోస్టులు తీస్తారా బ్యాక్లాగ్ పోస్టులు? ఎస్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ది జీవో ఇట్ సెల్ఫ్. 1,230 అన్నా 1,230 బ్యాక్లాగ్ పోస్టులు తీస్తారా? ఎన్ని? 1,40,000 బ్యాక్లాగ్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అంటే మేము ఇంత గవర్నమెంట్ తీయలేదు కదా, ఇప్పుడు తీసిన గవర్నమెంట్ని మీరు తిడతారేందని అనకండి. మేము అనేది మీరు ఇంతమంది అధికార యంత్రాంగాన్ని పెట్టి జూలై 19వ తారీఖున మీరు 4 లక్షల ఉద్యోగాలు తీస్తానని చెప్పి మీరు 10,173 పోస్టులు జీవోలో వేసి ఈ 10,300లో 5,000 పోస్టులు 6,000 పోస్టులు ఏమో స్వీపర్లు నేను టీలు అందించే వాళ్ళని తీసి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? మీకు 151 సీట్లు దేనికి సాంబశివరావు గారు ఇచ్చింది? 151 సీట్లు ఇచ్చింది మా ఉద్యోగాలకు ఇస్తారని, మా SC STలకు ఉద్యోగాలు ఇస్తారు, యువతికి ఉద్యోగాలు ఇస్తారని. మీరేమో మాట్లాడితే వచ్చి మీడియా ముందుకు వచ్చి మీరు పెద్ద పెద్ద క్యాలెండర్లు వేయించుకొని ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు హిందూ పేపర్లో ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ అంట ఈ 10,000 ఉద్యోగాలకు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఎంత అనుకుంటా? ఆంధ్రప్రదేశ్లో కాదండి, 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశవ్యాప్తంగా. అంటే నేను అనేది సాంబశివరావు గారు నిజంగా ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి.
మనం ఇచ్చే ఉద్యోగాలన్నీ ప్రకటనలు ఎన్ని చేస్తున్నాం, వాస్తవంగా ఎంతమంది ఉద్యోగాల అర్హత ఉంది, ఎంతమంది ఇక్కడ ఉద్యోగస్తులు కోల్పోతున్నారని. 5,000 పోస్టులు మీరేమో స్వీపర్లకు ఇచ్చి 2 పోస్టులు 3 పోస్టులు 4 పోస్టులు వేసి ఈత విశ్వసనీయత గురించి విలువల గురించి ఈయన మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్. రమ్మనండి, ఏ అధికారైనా సరే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది వైట్ పేపర్ రిలీజ్ చేసి ఒక అధికారిని రిక్రూట్ చేయమనండి. నేను శ్రీనివాస్ గారు వస్తాం డిబేట్కి. దమ్ము ధైర్యం ఉంటే మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క అధికారిని, ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే మేమేం మాట్లాడం, అధికారిక లెక్కలతోనే మాట్లాడతాం. నేను జడ్జిని, ఆయన ప్రొఫెసర్, మేమేమి రాజకీయ నాయకులం కాదు, మేము రిటైర్డ్ జడ్జిని, నేను న్యాయవాదిని. నేను వస్తాను, శ్రీనివాసరావు గారు వస్తాను డిబేట్కి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిని రమ్మనండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎస్సీలకు ఎన్ని ఇచ్చారు, ఎస్టీలకు ఎన్ని ఇచ్చారు, మీరు జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు ఏమి హామీ ఇచ్చారనేది డిబేట్ మాట్లాడతారమ్మనండి. రైట్, వచ్చిన బ్రేక్ తర్వాత విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడతారు. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా ఈరోజు 6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చేశామని, మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ పేపర్లే కాదు భారతదేశంలో ఉన్న వార్తాపత్రికలన్నింటిలో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. బహుశా అంతర్జాతీయ పత్రికల్లో ఇచ్చారేమో, మనకింకా సమాచారం లేదు. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఇచ్చారు అంటే మనకు అర్థం తెలియదు. అంతేకాకుండా గౌరవనీయ విజయసాయి రెడ్డి గారు ఇప్పటివరకు మనం వారు మాట్లాడింది కూడా యథాతథంగా చూపించాం. 90% ఉద్యోగాలు మన కార్యకర్తలకే వచ్చాయి, ఇంకా వచ్చే ఉద్యోగాల్లో కూడా ఇస్తామని చెప్పారు. అలా నిర్భీతి లేకుండా, నిజాయితీ లేకుండా మాట్లాడిన విజయసాయి రెడ్డి గారి మీద ఇంతవరకు ఎవరూ చర్యలు తీసుకోలేదు. పైగా ముఖ్యమంత్రి గారు మేము నిజాయితీగా ఉంటాం, నిష్పక్షపాతంగా ఉంటామని చెప్పుకొచ్చారు. అసలు మనకు శ్రీనివాసరావు గారు అలాగే శ్రావణ్ గారు చెప్పిన లెక్కల ప్రకారం 2,47,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు పీఠం అధిష్ఠించక ముందే ఉన్నాయి ఖాళీలు. మరి ఏమైపోయాయి? ఆ తర్వాత రిటైర్మెంట్స్ ఎంతమంది అయ్యారు? ఉద్యోగాలు అంటే పర్మనెంట్ ఉద్యోగాలు, అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పినవన్నీ ఉద్యోగాలు కాదు. ప్రజల్ని దయచేసి మోసం చేయకండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఒకవేళ ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోతే అదే విషయం చెప్పండి. మేము అన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పకండి. మీ దగ్గర పనిచేసే వాళ్ళకి 4 నుంచి 6 లక్షల రూపాయలు నెలకు వస్తుంటే వీళ్లకు 5,000 రూపాయలు వస్తుంది. వాలంటీర్ శాలరీ 5,000. అసలు లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? లేబర్ డిపార్ట్మెంట్ మినిమం వేజెస్ ఇవ్వాలి, 13,000 రూపాయలు మినిమం వేజెస్ ఇవ్వాలి. వాలంటీర్లకు 5,000 ఏంటండి? అంటే మిగతా సంపాదించుకోమనే. పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం సార్. పురుషోత్తం రెడ్డి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రకటన అలాగే ఉద్యోగాల గురించి. సార్, ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూ 2 కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి, ఉపాధి అన్నది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ప్రభుత్వం తన సారథ్యంలో పనిచేస్తున్న ఉద్యోగాల కల్పన ఒక యాంగిల్. రెండోది, ప్రైవేట్ సెక్టార్ లో వచ్చే ఉద్యోగాలు 2వ యాంగిల్. సమాజంలోనే క్రియేట్ అయ్యే ఉద్యోగాలు 3వ యాంగిల్. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉద్యోగాల మాత్రమే పరిష్కారం కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగుల సంఖ్యకి ప్రభుత్వం 100% ఫిలప్ చేసినా ఉన్న ఉద్యోగాలకు మధ్య చాలా తీవ్రమైన వ్యత్యాసం ఉంటుంది. అంటే పారిశ్రామిక ప్రగతి, ఆ సబ్జెక్ట్ కూడా మనం చర్చించవచ్చు. అయితే ప్రాథమికంగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన 6 లక్షలలో ఒక 2-3 అంశాలు ప్రస్తావించాలి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేటల్ చటర్జీ గారు చైర్మన్ గా, పూనం మాధవయ్య గారు కమిషనర్ గా ఏపీఎస్సీ ద్వారా ఒక భారీ సంఖ్య 1 లక్షకు అటు ఇటుగా చాలా నిజాయితీగా హానెస్ట్గా ఆయన ఉద్యోగాలు ఫిలప్ చేశారు. నాకు తెలిసి ఆ తర్వాత 1,00,000 పైచిలుకు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ద్వారా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది గ్రామ వాలంటీర్లు, సెక్రటరీలు, వీటితో 100% అన్ని నిబంధనలు పాటిస్తూ హానెస్ట్ గా జరిగాయి. అయితే రెండో కోణం గ్రామ వాలంటీర్లు, ఈ వార్డు వాలంటీర్లు, వీటికి సంబంధించిన 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, నాకు ఈ విషయంలో ప్రభుత్వాన్ని నాకు నచ్చిన అంశం ఏంటంటే, ఒకటి, నిరుద్యోగం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే అనౌన్స్ చేశాడు, 2,000 రూపాయలు వాళ్ళకి ఆనరీగా ఇచ్చేట్టుగా తీసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 3,000 అదనంగా ఇచ్చి వాళ్ళు పని కల్పించే హానరీ ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక మంచి ప్రాసెస్. అయితే ఎంపీలో విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వీడియోలు మీరు చూపించారు. సహజంగా నిబంధనలు పాటించకపోతే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ సరైన పద్ధతులు పాటించకపోతే, ఇదే గవర్నమెంట్ లో 1,50,000 ఉద్యోగాలు అంత హానెస్ట్ గా జరిగినాయి గ్రామ ఈ ఉద్యోగాలు.
ఈ విషయాలు ఎందుకు ఆరోపణలు ఎదుర్కొంటారు? ఆ నామ్స్ ఇక్కడ పాటించలేదు కాబట్టి. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం అవాస్తవాలు చెప్పకూడదు. 100% మా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నోటిఫికేషన్ చేశారు. గ్రామ వాలంటీర్లు సచివాలయానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించారు. వాళ్ళు పెద్దలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదంటారు. మాకు ఇతర జిల్లాల కోసం నాకు తెలియదు కానీ చిత్తూరు జిల్లాలో అన్ని ఆన్లైన్ తీసుకున్నారు, నోటిఫికేషన్ వేశారు. ఎంతమందికి ఎస్సీలు వేయాలి, ఎంతమంది బీసీలు వేయాలి, ఎంతమంది వస్తే స్పష్టంగా డివిజన్ చేసే నోటిఫికేషన్ వేశారు. అయితే ఎంపికలో అధికార పార్టీ ఒత్తిడి ఉంటుందంటే ఖచ్చితంగా కనిపిస్తాం, దాన్ని నేను నిరాకరించలేదు. అయితే దాంట్లో అధికార పార్టీ ఒత్తిడి చేసి తమకు కావాల్సిన వాళ్ళు ఎందుకు చేసుకుంటే అసలు ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి కానీ అక్కడ రిజర్వేషన్స్ పాటించలేదు, అక్కడ ఎవరికి నాన్ ఓసీలకి ఉద్యోగాలు ఇవ్వలేదని వాళ్ళని ఎంపిక ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ పాటించేది నేను ఇలా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇక్కడ నేను 2 అంశాలు ప్రస్తావించదలిచింది. ఒక అవకాశం రావడం హాండ్రేగా కరెక్టే, అట్ ద సేమ్ టైం దాని ఉద్యోగంగా మనం చూడలేము. అట్ ద సేమ్ టైం దాన్ని ఎంపికలో ఈ 1,50,000 ఏదైతే గ్రామ సెక్రటరీగా నియమించుకున్నారో ఆ పద్ధతి ఇక్కడ పాటించుకుంటే ఇంకొంచెం పారదర్శకంగా ఎటువంటి విమర్శ లేకుండా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా భావించాల్సి వస్తుంది. ఈ రెండింటిని కూడా మనం మార్పు చేసి చూడాల్సిన అవసరం ఉంది. రెండో అంశం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికారిక లెక్కల ప్రకారం 3 లక్షల దాకా ఉద్యోగ అవకాశాలు ఖాళీ లెక్కలు చెప్తారు. 3 లక్షలు ఎందుకు ఖాళీలు ఉన్నాయి? గత ప్రభుత్వం అతను పట్టించలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పట్టించుకుంటుందా, పట్టించుకోదా? 10,000 ఉద్యోగాలు అనౌన్స్ చేశారు. ఇంకా దాదాపు ప్రస్తావన గ్రామ సచివాలయం వాటిలో 1,00,000 చిల్లర ఇచ్చారు. అయితే మిగిలిన ఉద్యోగ అవకాశాలు కూడా ఒక క్రమ పద్ధతిలో 5 ఏళ్ల క్యాలెండర్ ని ప్రకటిస్తే డిఎస్సి ద్వారా కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కూడా అదనంగా ఉన్నాయి. వాటిని ఎప్పుడు ప్రకటిస్తారు? దాన్ని కూడా ప్రజలకు స్పష్టత ఇస్తే ప్రజలకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక యాంగిల్ ప్రభుత్వం సారథ్యంలోని ఉపాధి అవకాశాలు ఫిలప్ చేసినట్టు అవుతుంది. ఇంకా మిగిలింది ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు కల్పనిస్తుంది. పారిశ్రామిక ప్రగతి, పారిశ్రామిక స్ట్రాటజీ ఎప్పుడు చేసుకోవడం అనేది రెండో పద్ధతి. ఈ రెండింటిని వేరువేరుగా చూడాలి, కలిసి కూడా చూడాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక విషయంలో అభినందించదగ్గ విషయం, నేను ఎందుకు ప్రస్తావించినట్టు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించారు. దాంట్లో ఆనెస్ట్ గా ఎంత చేశారు అంటే, ఒక గ్రామ వాలంటీర్లో జరిగినటువంటి ఆ మాల్ ప్రాక్టీస్ కొంత జరిగింది నియామకాల్లో, దాన్ని చూసుకొని ఇవేవి కాదు, అక్కడ ఎవరు లేరు అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం గమనంలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని స్టడీ చేయాల్సిన అవసరం. ప్రభుత్వం ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంది కదా, మొత్తం 2 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు ఫిలప్ చేస్తారు? ఈ 5 ఏళ్ల జన్యూర్లో మీరు కాల పరిమితిని చేస్తారా లేదా? మీరు గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏ ఉద్యోగాలు వేయలేదు కదా. ఇప్పుడు 3 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఖాళీ ఉన్నాయి? గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి డిఎస్సి ఉద్యోగాలు ఆగండి, అందరూ మాట్లాడొద్దు ప్లీజ్. వరప్రసాద్ గారు, పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడివ్వండి. 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఎందుకు ఖాళీ ఉన్నాయి? 3 లక్షల ఉద్యోగాలు గత ప్రభుత్వం ఫిలప్ చేస్తుంటే ఇప్పుడు ఖాళీ ఉండేది కాదు కదా. ఫిలప్ చేయలేదు కాబట్టి ఈరోజు ఖాళీలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,50,000 ఉద్యోగాలు గ్రామ సెక్రటరీలుగా నియమించారు, పర్మనెంట్ సెక్టార్లో నియమించారు కదా. అదేవిధంగా ఇప్పుడు 10,000 ఉద్యోగాలు, 1,60,000 ఉద్యోగాలు, 1,70,000 ఉద్యోగాలు క్రియేట్ చేసినట్టే కదా ప్రభుత్వ రంగంలో. మిగిలిన వాటికి ఎప్పుడు ఫిలప్ చేస్తామని అడగడం ధర్మం కానీ, ఈ 1,60,000 ఉద్యోగాలు పర్మనెంట్ లో, అదేవిధంగా వాలంటీర్లో రిజర్వేషన్స్ అన్ని పాటించారు. కాకపోతే అక్కడ వైసీపీకి అనుకూలంగా ఉండాలి ఇచ్చారని మన అభ్యంతరం. దాని అభ్యంతరం చెప్పొచ్చు. ఈ ప్రయత్నాన్ని స్వాగతించాలన్నా, దీన్ని నిరాకరించాలన్నా? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ది బెస్ట్ కదా ఈ 2 విషయాల్లో ఈ ప్రభుత్వం. ఆ విషయాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నా. కానీ మిగతా 3 ఏళ్ల కాలంలో ఈ 3 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఫిలప్ చేస్తారు? డిఎస్సి ద్వారా కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ అనే డిమాండ్ మనం చేయగలిగితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు అవుతుంది, ప్రజలకు కూడా ఒక హేతుబద్ధమైన డిమాండ్ ముందుకు వస్తుంది. ఆ విషయాలు చేయకుండా కేవలం ప్రభుత్వం చేస్తున్న చిన్న చిన్న ప్రయత్నాలు కూడా తప్పుపట్టే ప్రయత్నం చేయడం ఏం సాధిస్తాం? ఒక్క నిమిషం. పురుషోత్తమ రెడ్డి గారు, చిన్న చిన్న విషయాలు ఇవి. వాలంటరీ ఉద్యోగాలు అసలు ఒకప్పుడు లేవు, అవన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలు వేరు, కొత్తగా వచ్చిన ఉద్యోగాలు వేరు. ఆ ఉద్యోగాలను చూపించి పర్మనెంట్ 5,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగాన్ని, ఉద్యోగాల కల్పనని ఇవాళ వ్యాపార ప్రకటనల కన్నా హీనంగా ఇచ్చారు. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఓకే, గత ప్రభుత్వ హయాంలో ఒకవేళ ఉద్యోగాల భర్తీ కాకపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, నేను అధికారంలోకి రాగానే అన్ని ఉద్యోగాలు ఖాళీ ఫిలప్ చేస్తాం, ఒక్క ఉద్యోగం కూడా ఖాళీ ఉండదు అని చెప్పింది ఆయన కదా. గత ప్రభుత్వం ఫిలప్ చేయలేదని మాట్లాడింది ఆయన కదా. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడుగుతామా, లేక చంద్రబాబు నాయుడు గారిని, కిరణ్ కుమార్ రెడ్డిని, రోషయ్య గారిని, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా ఇంకా మాట్లాడుకుంటూ టైంపాస్ చేద్దామా? టైంపాస్ కాదు, చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వయసు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో 1,50,000 పైచిలుకు ఉద్యోగాలు పర్మనెంట్ సెక్టార్లో ఇచ్చాడా లేదా? గ్రామ సచివాలయాల్లో కానీ, గ్రామ ఎంపీలో వాలంటీర్లు వేరు, సచివాలయ ఉద్యోగాలు వేరు.
1,50,000 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ సెక్టార్లో వచ్చింది. ఆ వాస్తవంగా చెప్పండి. 1,50,000 ఉద్యోగాలు 2 ఏళ్ళు ఇవ్వడం అనేది ప్రభుత్వం పాజిటివ్ గా తీసుకుందామా, నెగిటివ్ తీసుకుందామా? వాలంటీర్లకు సంబంధించి నేను 2 అంశాలు చెప్తున్నాను. వాలంటీర్లకు సంబంధించి నిరుద్యోగ వృత్తి 2,000 ఇచ్చేసి వదిలేయడం కన్నా ఆనరేషన్, మీరు అంగన్వాడీ సెక్టార్ ఉంది, లక్షల్లో ఉద్యోగాలు దేశవ్యాప్తంగా. వాళ్ళ ఉద్యోగం ఎప్పుడు ఎంత స్టార్ట్ అయింది? 800 రూపాయలతో స్టార్ట్ అయ్యి ఈ రోజు 12,000 13,000 వచ్చారు. ఆనరీ సెక్టార్ లో తీసుకోవడం ద్వారా 2,000 నుంచి 3,000 పెంచి నిరుద్యోగ వృత్తి దాకా వదిలేయడం కాకుండా ఒక చిన్న ఉపాధి కల్పించి యాక్టివిటీ చేసే ప్రయత్నం చేయడం అనేది సమర్థనీయమే. అయితే దాని ఎంపికలో గ్రామ సచివాలయాల్లాగా ఆ తప్పు కూడా చేయకుండా ఉంటే మరింత పారదర్శకంగా ఉండేది. సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఎప్పుడైనా ప్రస్తుత పాలక పార్టీనే మాట్లాడతారు తప్ప, అధికారంలో ఉన్న పార్టీ మీదే ఎవరైనా మాట్లాడతారు తప్ప, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరు ధర్నా చేయరండి. వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా పాల్గొనలా. ముఖ్యమంత్రి గారు 6 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. శ్రావణ్ గారు చెప్పారు కదా, స్వీపర్ ఉద్యోగాలు 5,000 ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామంటే కాదు, పర్మనెంట్ ఉద్యోగాలంటూ ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి సార్. అవి ఫిలప్ చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. ఇంకా పాత ప్రభుత్వాల మీద నెపం పెట్టేసి మనం కాలం గడుపుకుందాం అంటే ముఖ్యమంత్రి గారిని అదే చెప్పనండి. మీరు చెప్పిన విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్తే చాలా బాగుండేది. గత ప్రభుత్వం మన రాజశేఖర రెడ్డి గారు పోలవరం కంప్లీట్ చేయలేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంప్లీట్ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయలేదు అని చెప్తే మన తప్పేం లేదు దాంట్లో. కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా చేశారని చెప్పాను నేను. కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా చేశారు. ఆ తర్వాత ఆయన ఒక్కరే సార్ ఉద్యోగాలు ఫిలప్ చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరే కరెక్ట్ గా నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక మాట మీరు చెప్పండి. 1,50,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు ఇచ్చారు. చాలా మంచి ఉద్యోగాలు ఇచ్చారు సార్, అద్భుతమైన ఉద్యోగాలు ఇచ్చారు. ఎస్ వరప్రసాద్ గారు. సాంబశివరావు గారు, ఈరోజు జాబ్ క్యాలెండర్ ఏదైతే జీవో నెంబర్ 39 విడుదల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను మరోసారి మోసం చేసింది. నిరుద్యోగుల యొక్క ఆశలను నీరుగార్చింది. ఈరోజు ఇచ్చినటువంటి 10,143 ఉద్యోగాల్లో ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగాలు ఏనండి 12 ఉద్యోగాలు ఇస్తారా నోటిఫికేషన్లో, 24 గ్రూప్ 2 ఉద్యోగాలను నోటిఫికేషన్లో పొందుపరుస్తారా? మొత్తంగా 36 ఉద్యోగాలకి లక్షలాది మంది విద్యార్థులు హైదరాబాద్, ఎస్ఆర్ నగరు, అమీర్పేట సెంటర్ల చుట్టూ, కోచింగ్ సెంటర్ల చుట్టూ మరి గత 3 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి ఆశల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల యొక్క పాలనలో నీరుగార్చిన మాట వాస్తవం కాదా? దీన్ని పురుషోత్తం రెడ్డి గారు ఎట్లా సమాధానం చెప్తారండి? ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి 87,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తే ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను ఈ రోజు రెన్యువల్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు గత ప్రభుత్వం చేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తారా? మరి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రశ్నించాం. మేము కూడా నిరుద్యోగ గర్జనలు వేలాది మందితో గుంటూరులో కానీ, ఒంగోలులో కానీ అనేక ప్రాంతాల్లో వేలాది మందితో నిర్వహించామండి. పురుషోత్తం రెడ్డి గారు, మేము ఆ రోజు కోరుకున్నది ఈ రోజు కోరుకున్నది ఒకటే. ఏదైతే ఈ రోజు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు, దీనికి సమాధానం ఏంది అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు నిరుద్యోగులు ఉంచుతున్నటువంటి ప్రశ్న. నిరుద్యోగులు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా సాంబశివరావు గారు. 1998 డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తాను అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోపే ఉద్యోగాలు ఇస్తానని 13 జిల్లాలో ప్రతి జిల్లాలో హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాల పరిమితి ముగిసినా కానీ 1998 డిఎస్సి అభ్యర్థుల సమస్యను పరిష్కారం చేయలేదు సాంబశివరావు గారు. వాళ్ళలో చాలా మంది మరణించారు. చాలా మంది ఈ ఉద్యోగాలకి మాకు రావని చెప్పి మరి చిన్నపాటి ఉద్యోగాలు చేసుకున్న ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి. ఏదో ఈ మధ్య కాలంలో 2008 డిఎస్సి అభ్యర్థుల పట్ల ఉన్నటువంటి ప్రేమైంది, 1998 డిఎస్సి అభ్యర్థుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వివక్ష ఏందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా ఇందాక శ్రావణ్ కుమార్ గాని, శ్రీనివాస్ గారు కానీ చాలా స్పష్టంగా చెప్పారు సాంబశివరావు గారు. వారు పేర్కొన్నటువంటి అంశాల్లో ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సచివాలయం, సిఆర్డిఏ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ తమకు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి. తమ ఉద్యోగాలకి ఉద్యోగ భద్రత లేదని చెప్పి
ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరుని నిరసిస్తూ రాష్ట్ర హైకోర్టుకి వెళ్తే ఉద్యోగాలకి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంత దయనీయమైనటువంటి, ఇంత నిరంకుశమైనటువంటి ప్రభుత్వ విధానాలు కొనసాగుతూ ఉంటే మరి పురుషోత్తం రెడ్డి గారికి ఎలా అర్థమైందో మాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఏం హామీలు ఇచ్చారు, ఆ హామీల్ని జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. అదేదో పురుషోత్తం రెడ్డి గారో, వరప్రసాద్ యాదవ్ గారో, లేదంటే సాంబశివరావు గారు చెప్పినటువంటి మాట కాదు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ప్రధానమంత్రిని మెడలు వంచి సాధించి ఉద్యోగ విప్లవాన్ని కల్పిస్తామని చెప్పి, విప్లవాన్ని తీసుకొస్తామని చెప్పిన హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా లేదు, ఈరోజు పరిశ్రమలు రావటం లేదు, ఉన్న పరిశ్రమలోనో ఏదో కారణం చేత మరి నెట్టేస్తామన్నారు ఇతర రాష్ట్రాలకునో, లేదంటే ఆ పరిశ్రమలు ఇక్కడి నుంచి మూసేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తారనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా, లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు ఉపాధి అవకాశాలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ఆశలను పూర్తిగా వమ్ము చేశారు సాంబశివరావు గారు. జీవో నెంబర్ 39 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందనేది చెప్పక తప్పదు. సాంబశివరావు వరప్రసాద్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, వరప్రసాద్ గారు, రాష్ట్ర ఒక్క హోంశాఖ నిమిషం మంత్రి సార్, నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చివరి రోజుల్లో ఉద్యోగాలు నింపలేదని, ఉద్యోగాల భర్తీ చేయలేదని మీరే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఉద్యోగాలు వస్తాయి, పూర్తి స్థాయిలో నింపుతా అంటున్నారని చెప్పి మీరు ఆ రోజున టీవీ5 లో మాట్లాడారు కూడా. ఐ అలౌడ్ యు ఆన్ దట్ డే ఆల్సో. యా, వన్ మినిట్ శ్రీనివాసరావు గారు. ఈ రోజు మెగా డిఎస్సి తీసుకొస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బిఈడి డిఎడ్ అభ్యర్థులకు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాల కాల పరిమితి ముగిసింది. మరి ఈ రోజు ఈ ఆర్థిక సంవత్సరంలో 3వ సంవత్సరంలో ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ లేదు. హామీ లేకుండా జాబ్ క్యాలెండర్ లో ప్రకటించకుండా ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి పరిస్థితి ఉంటుందో అనేది పురుషోత్తం రెడ్డి గారు లాంటి మేధావులకు మరి తెలియాలి. వరప్రసాద్ గారు, ఈ రాష్ట్రంలో అనేక మంది సలహాదారుల్ని, అనేక మంది దాదాపు 500 మంది జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన వాళ్ళను, వారి మీడియా సంస్థల నుంచి తెలంగాణ వాళ్ళను కూడా ఆంధ్రలో సలహాదారులుగా వేసుకొని దాదాపు లక్షల్లో జీతాలు ఇస్తున్నారు సార్, లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కాదు, తెలంగాణ ప్రాంతంకు చెందిన ఆ పత్రికలో ఆ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళకి. అంటే అదే కదా క్వశ్చన్ చేస్తున్నాం. మేధావులు ఉంటే, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. కానీ ఆశ్రిత పక్షపాతం లేదు అన్న ముఖ్యమంత్రి గారికి ఉంది అని నేను ప్రూవ్ చేస్తున్నాను సార్. రేపొద్దున పేర్లు కూడా రిలీజ్ చేస్తాం. శ్రీనివాసరావు గారు, సాంబశివరావు గారు, ఈ రోజు 20,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తారని నిరుద్యోగులందరూ ఆశలతో ఉంటే ఆ టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి వరప్రసాద్ గారు, ఐఎమ్ సారీ, అస్సలు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు లేరు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేశారు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే మీకు నియామక పత్రాలు వస్తున్నాయి. అసలు దీనికన్నా కూడా వైసీపీ ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని కాలేజీలు రద్దు చేసి, ఎవరో చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు, ఆ ఒక్కటి చేస్తే పోయిద్ది. ఎస్ శ్రీనివాసరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మొన్న మే 30కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారండి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన తనకి ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళని, గత 10 సంవత్సరాలుగా తనతో పాటు రాజకీయంగా ఉన్న వాళ్ళని అందరినీ ఏదో ఒక పోస్టులో అకామిడేట్ చేసి వాళ్ళకి లక్షల రూపాయలు ఆదాయం వచ్చేటట్టు ప్రతి నెల చేశాడు. అది వెంటనే చేశాడు కదా. మరి ఈ నిరుద్యోగుల గురించి 2 సంవత్సరాల వరకు ఏం చేయలేదు కదా. ఇంకొకటి, పురుషోత్తం రెడ్డి గారిని ఆయన చెప్పిన వివరాల్లో నుంచి నేను 2 పాయింట్లు చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఏంటంటే 2,70,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, మనం రాగానే ఏపీపీఎస్సీ ద్వారా వీటన్నిటినీ నియమిద్దామని చెప్పాడు. అప్పుడు చెప్పిన ఇప్పుడు నియమించిన వాలంటీర్ల ఉద్యోగాలు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పింది వేరు. ఆ ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఇప్పుడేం చేయలేదు. సరే, ఈ 2 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ కానీ ఇవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. దాన్ని పాజిటివ్గా చూద్దాం అని పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు. ఈరోజు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏంటో తెలుసా అండి? 2022 జనవరిలో నోటిఫికేషన్ ఇస్తారంట.
2022 జనవరిలో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న హైకోర్టు గ్రూప్ 1 ఇంటర్వ్యూలని స్టే ఇచ్చింది. ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసండి? 2018లో నోటిఫికేషన్ వచ్చింది, 19లో ప్రిలిమ్స్ జరిగింది, 20లో మెయిన్స్ జరిగింది, ఇప్పుడు 21లో ఇంటర్వ్యూ. 4 సంవత్సరాలు. అసలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళెవరో తెలియక వివాహాలు స్వర్గంలో నిర్ణయిస్తారని చెప్పారు. అసలు ఆ ఉద్యోగాలు నిర్ణయించేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. ఎవడెప్పుడు పెళ్లి చేసుకోవాలనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయిస్తుంది. నేను అనుభవంతో చెప్తున్నాను, 25 ఏళ్ల టీచింగ్ అనుభవంతో చెప్తున్నాను. సంవత్సరాల తరబడి ఈ నోటిఫికేషన్ కోసమే పిల్లలు ఎన్నో పోస్ట్పోన్ చేసుకుంటారండి. జీవితాలు మొత్తం సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు 43 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 47 సంవత్సరాలు వయోపరిమితి పెంచుతూనే పోతున్నాయి. 45 సంవత్సరాల వయోపరిమితి ఏంటండి ఉద్యోగానికి? అంటే 45 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళకి వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వటలేదనే కదా. అంటే ఇప్పటికే 2 సంవత్సరాలు పోయినాయి. ఈ 2 సంవత్సరాలు తనకు కావాల్సిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు కదా. రాజకీయంగా అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మరి ఎవరిని పట్టించుకోలేదు అంటే ఎవరైతే, ఇంకోటండి చంద్రబాబు నాయుడు గారు, ఇంకోటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తావన వస్తుంది కదా, అది కూడా చెప్తాను. తెలంగాణ ఉద్యమం నడిపింది నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యమం నడిపింది యువతరం. కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం యొక్క అసలు డిమాండ్ ఏంటి? ఉద్యోగాలు. ఉద్యమాన్ని నడుపుతుంది ఎవరు? యువతరం, విద్యార్థులు. వెంటనే ఏం చేశాడంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాడండి. 1,00,000 నోటిఫికేషన్ ఇచ్చాడు 1,00,000 ఉద్యోగాలకి. అందులో వ్యూహం ఏంటంటే ఉద్యోగాలకి నోటిఫికేషన్ వరుసగా ఇచ్చుకుంటూ పోతే వీళ్ళంతా చదువుకుంటూ ఆ ప్రిపరేషన్లో భాగంగా ఉద్యమానికి దూరం అవుతారు, కాబట్టి తెలంగాణ ఉద్యమ తీవ్రత తగ్గిపోయిద్ది అని వాళ్ళు ఏం చేశారు? అసలు ఇవన్నీ మనం తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుందామని చెప్పేసి అవకాశం ఉన్నంత వరకు చదువుకున్నారు. ఆఖరికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా పెట్టలేకపోతే అప్పుడు మళ్ళీ లగడపాటి రాజగోపాల్ వీళ్ళంతా ఎంటర్ అయ్యి బలవంతంగా పెట్టించారు. మొత్తం మీద కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు తెలంగాణలో 7 సంవత్సరాల తర్వాత తెలంగాణ నిరుద్యోగులు కిరణ్ కుమార్ రెడ్డి పేరు రోజు చెప్తున్నారండి. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేదని ఈ రోజు తెలంగాణ నిరుద్యోగులు కిరణ్ కుమార్ రెడ్డికి దండం పెడుతున్నారు. కేసీఆర్ ఇవ్వలేదు, అక్కడ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఇవ్వలేదు. సరే, ఈ రోజు లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయండి, లక్షలాది ఉద్యోగం. ఇంకోటి, పురుషోత్తం రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ పడకుండా ఒక మాట చెప్పారు. అన్ని ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వదు, కొన్ని పారిశ్రామిక రంగం ఇస్తుంది అన్నారు. నిజం. మరి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం అభివృద్ధికి, పారిశ్రామిక రంగం ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చి, కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించడానికి, ఉద్యోగాల కల్పన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? ఉన్న పారిశ్రామిక సంస్థల్ని ఒక్కొక్క దాన్ని పంపిస్తుంది. కాబట్టి ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ క్యాలెండర్ ప్రకారం ఇంకా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నిరుద్యోగుల్ని మోసం చేయటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా యుద్ధ ప్రాతిపదికన ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్ని శాఖల్లో. ఇంకోటి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్ని ఉన్నాయంటే 36 అని చెప్పేసి ఈరోజు వచ్చింది. అది చూసి నిజంగా చాలా మంది షాక్ తిన్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటే 1000 ఉద్యోగాలు ఉంటాయి, 1500 ఉంటాయి, 2000 ఉంటాయి. గ్రూప్ 1 కొన్ని వందల్లో ఉంటాయి, 36 ఎక్కడ ఉండవండి. నేను ఇంకా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. ఏంటి 36 ఏంటంటే నాకు వేరే విషయాలు చెప్పారు. 36 పొరపాటున వచ్చిందండి. 36 శాఖల నుంచి 36 శాఖల్లో ఉద్యోగాలు ఫిల్ చేస్తారు. 179 గ్రూప్ 1 ఉన్నాయి, 1000 నుంచి 1200 గ్రూప్ 2 ఉన్నాయి అని నాకు ముఖ్యమంత్రి కార్యాలయంలో తెలిసింది. మరి 36 వేశారంటే అంటే కనీసం అవగాహన లేని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఆ 36 అనేది 36 శాఖల్లో 179 గ్రూప్ 1 ఉద్యోగాలు, 1000 నుంచి 1200 గ్రూప్ 2 ఉద్యోగాలు అని మధ్యాహ్నం నేను తెలుసుకుంటే ఒక ఉన్నతాధికారి చెప్పాడు. కానీ ముఖ్యమంత్రి అంటే ఎవడో గుడ్డిగా ఏదో రాసిచ్చాడు, ముఖ్యమంత్రి దాన్నే చదివేశాడు. కనీసం ఆయన అడగాలి కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి 36 ఏంటండి అని. ఆయన అదే చదివేశాడు. కాబట్టి ఈ నోటిఫికేషన్లో మొత్తం అందరి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవటం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు అండి
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఏమైనా విమర్శిస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏ సామాజిక వర్గం నుంచి వచ్చాడో వాళ్ళెవ్వరు కూడా మనం చేసే విమర్శలకు బాధపడలేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా విమర్శిస్తుంటే బాధపడుతున్న వాళ్ళంతా దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు, దళిత ఎంపీలు. ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాను, ఇన్ని లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే మాలమాది పల్లెల్లో ఎందుకు కుర్రాళ్ళు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు? ఏ పల్లెల్లోనైనా ఒక ఉద్యోగం వచ్చిందా? అసలు ఉద్యోగం అంటే అందరు అనుకునేది ఒక పర్మనెంట్ జాబ్. ఈరోజు సరే, ఇక వాలంటీర్ల ఉద్యోగం గురించి, వాళ్ళ జీతం గురించి మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చాలామంది ఆ ఉద్యోగాలను వాదిస్తున్నారు. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ అనేది పచ్చి మోసం అండి. రైట్, మరో చిన్న బ్రేక్ తర్వాత శ్రావణ్ గారు మాట్లాడతారు. ఎస్, వెల్కమ్ బ్యాక్. శ్రావణ్ గారు, ముఖ్యంగా పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది అంటే గత ప్రభుత్వాలు వదిలిపెట్టి వెళ్ళిన ఖాళీలు కదా మనం మాట్లాడాల్సిందని ఒక సబ్జెక్టు. రెండోది, వాలంటీరీ ఉద్యోగాలు కూడా ఉద్యోగాల కింద వస్తాయా లేవా? ఎందుకంటే 5,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగాలు లేబర్ డిపార్ట్మెంట్ కనుక రైడ్ చేస్తే, వాళ్ళు కనుక వెరిఫికేషన్ చేస్తే మినిమం వేజెస్ యాక్ట్ కింద వాళ్ళందరూ బుక్ అవుతారండి. నాకు తెలిసినంత వరకు, నేను కొన్ని ఇండస్ట్రీస్ నడుపుతా ఉన్నాను, ఇది స్పష్టంగా ఉంది. ఇవి కూడా పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడారా? క్యాలెండర్ అంటే మీకు గ్రూప్ 1 ఉద్యోగాలు మరి 36 192 నాకు తెలుసు, సబ్జెక్టు కరెక్షన్. ముఖ్యమంత్రి గారు అన్నదే మనం తీసుకుందాం. 2018 నుంచి దాదాపు ఇన్ని సంవత్సరాలు 36 ఉద్యోగాలు ఉండవు. అసలు మీకు ఏం కావాలి? మీరు ఎటువంటి కార్యాచరణ ఆశిస్తున్నారు? శ్రీ పురుషోత్తం రెడ్డి గారికి ఒకటి నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏంటి అంటే, గ్రామ సచివాలయం ఉద్యోగాలు అవి గవర్నమెంట్ ఉద్యోగాల కిందకి రావు. 1,76,000 లేకపోతే 1,67,000 ఏదైతే వారు లెక్కలు చెప్తున్నారో, ఈ ఉద్యోగాలు అనేవి గవర్నమెంట్ ఉద్యోగాలు కావు. వీళ్ళకి శాలరీ పే చేసేది కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ నుంచే పే చేస్తారు. దట్టు ఇది 2 years కాంట్రాక్ట్ పీరియడ్లో చేశారు. సో ఈ ఉద్యోగాలు 2 years తర్వాత గవర్నమెంట్ ఉంచుకోవాలంటే ఉంచుకుంటుంది, లేదు అంటే బయటికి పంపించేస్తుంది. సో ఇవి గవర్నమెంట్ రాగానే, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే గ్రామ సచివాలయాల్లో 1,73,000 76,000 క్యాలిక్యులేషన్ చెప్తున్నారు. ఆ ఉద్యోగాలు ఇచ్చారు అంటున్నారు. ఇవి అవుట్సోర్సింగ్ టెంపరీ బేసిస్తో ఉద్యోగాలు, కానీ ఇవి క్యాలెండర్లో ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు అనేది ఒకటి వారు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఆ నోటిఫికేషన్లోనే, ఎందుకంటే ఆ నోటిఫికేషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, అంటే అఫీషియల్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారు, కానీ అన్యాయం జరిగిందని నేనే చాలా కేసులు వేశాను హైకోర్టులో. అందువల్ల నోటిఫికేషన్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఇవి కేవలం టెంపరీ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేయచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఫిల్ చేసేదనే దాని మీద వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేయాలంటా. నేను గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఏంటి? గ్రామ వాలంటీర్లు గవర్నమెంట్ అసలు ఉద్యోగమే కాదని ముఖ్యమంత్రి గారే చెప్పారు. అసలు ఉద్యోగమే కాదు, ఇట్ ఈస్ ఎ సర్వీస్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ సర్వీస్. సో వాళ్ళకి మేము జీవన భృతి కింద, కన్సాలిడేటెడ్ పేమెంట్ కింద ఒక 5,000 రూపాయలు ఇస్తున్నాం. అయ్యో, అసలు అంటే వాలంటీరీ వ్యవస్థ అనేది ఉద్యోగం కాదు. ప్రజలకు సేవ చేయాలని సేవాభావాన్ని వాళ్ళలో నింపటానికి వాళ్ళకి ఒక గౌరవ వేతనం కింద 5,000 ఇస్తున్నామన్నారు. 5,000 గౌరవ వేతనం కింద ఇస్తున్న జాబ్ని వీళ్ళు జాబ్ అని ఎలాగ క్యాలిక్యులేషన్ వేసి గవర్నమెంట్ జాబుల కింద ఫిల్ చేస్తున్నామని 2 లక్షల ఉద్యోగాల కింద క్యాలిక్యులేషన్ వేసుకుంటారనేది ఒకటి చెప్పాలి. ఒక పక్కేమో ముఖ్యమంత్రి గారేమో అసలు అది గౌరవ వేతనం, అది ఉద్యోగం కాదు, ఇది సర్వీస్ అంటారు. ఓ పక్కేమో జాబ్ క్యాలెండర్లోనే వీటన్నిటిని చూపించేస్తారు. ఈ 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ వైసీపీ గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి. సో మూడో అంశం ఏంటి అంటే, సాంబశివరావు గారు, ఇక్కడ మీరు అడిగిన దానికి నేను గవర్నమెంట్ని ఇప్పటికిప్పుడు క్రిటిసైజ్ చేయడానికి సిద్ధంగా లేను. ఎందుకు సిద్ధంగా లేను అంటే, లాస్ట్ ఇయర్ నుంచి కరోనా వచ్చింది. కరోనాలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్యాథటిక్ కండిషన్కి వెళ్ళిపోయింది. రాబోయే కాలంలో కూడా ఎంతవరకు ఉంటుందో తెలీదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బేరీజ్ వేసుకొని ముఖ్యమంత్రి గారు వాస్తవాలు చెప్పమంటున్న విద్యార్థులకి, నిరుద్యోగులకి, అయ్యా గత ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయింది. ఎస్, వదిలి వెళ్ళిపోయినమాట వాస్తవం. వాళ్ళు వదిలి వెళ్ళిపోయారనేగా మీకు 151 సీట్లు ఇచ్చింది. మీరు వాళ్ళకంటే గొప్పగా పనిచేస్తారనేగా మీకు 151 సీట్లు ఇచ్చింది. మీరు 151 సీట్లు తీసుకొని 2,47,000 ఉద్యోగాలు అప్పటికే వేకెన్సీ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలని
ఇంకా ఈ 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి 1,33,000 ఉద్యోగాల్ని 3,73,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని, అంటే శ్రీనివాస్ గారు చెప్పినట్టు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, డిఎస్సి అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ కూడా రెగ్యులర్ ఉద్యోగాలు. అంతేగాని ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను 1,00,000 ఉద్యోగాలు తీసేసి జాబ్ క్యాలెండర్లో వేసుకోవడానికి లా విల్ నెవర్ పర్మిట్. అది వాళ్ళకు కూడా రేపొద్దున భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. నేనేమంటానంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 151 సీట్లతోటి విద్యార్థులు, యువత, మహిళలు, నిరుద్యోగులు అందరూ ఆయన్ని చాలా గొప్పగా ఊహించుకొని చేసినప్పుడు మీరు వాస్తవాలు చెప్పండి ప్రజలకి. ఇదిగో కరోనా కారణంగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా మేము రెగ్యులర్ ఉద్యోగాలు ఫిల్ చేయలేకపోతున్నాం, 5,000 రూపాయలు ఉద్యోగం ఇస్తాము, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 20,000 రూపాయలు, 12,000 రూపాయలతోనూ గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇస్తాము. ఇదిగో గ్రూప్ 1 పోస్టులు 5,000 పోస్టులు ఖాళీ ఉంటే మేము 35 ఫిల్ చేస్తున్నాం. ఇదిగో డాక్టర్ పోస్టులు 200 పోస్టులు ఉంటే మేము 2 ఫిల్ చేస్తున్నాం. ఎస్ఐ పోస్టులు ఇదిగో 10,000 ఎస్ఐ పోస్టులు ఉంటే మేము 6 ఫిల్ చేస్తున్నాం అని. అంటే ఇవన్నీ చూస్తే సాంబశివరావు గారు జీవోలో 10,000 ఉద్యోగాల్లో ఆల్మోస్ట్ 75% ఉద్యోగాలు స్వీపర్ పోస్టు క్లాస్ 4 కూడా కాదు, బిలో క్లాస్ 4 ఉద్యోగాలు. అంటే వీటన్నిటిని మనం ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు. ప్రభుత్వం అనేది నేనేమంటానంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, విద్యార్థులకు వాస్తవాలు చెప్పండి, ప్రజలకి వాస్తవ పరిస్థితులు అవగాహన చేయండి. అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు ఇచ్చేదేమో 10,000 ఉద్యోగాలు, డప్పా కొట్టుకునేదేమో 6 లక్షల ఉద్యోగాలు. ఎక్కడైనా కంపారిజన్ ఉందా? ఎక్కడైనా కంపారిజన్? ఎన్ని డిఎస్సి పోస్టులు వేశారు, ఎన్ని ఎస్ఐ పోస్టులు ఫిల్ చేశారు, ఎన్ని కానిస్టేబుల్ పోస్టులు ఫిల్ చేశారు, ఎన్ని గ్రూప్ 1 పోస్టులు ఫిల్ చేశారు, ఎన్ని గ్రూప్ 2 చేశారు, ఎన్ని గ్రూప్ 4 చేశారు, ఎన్ని డిఎస్సి చేశారు? లెక్కలు రిలీజ్ చేయమనండి. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పనండి. వారు మాట్లాడుతున్నారు కదా గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలని. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని పోస్టులు, రెగ్యులర్ పోస్టులు వీళ్ళు ఫిల్ చేశారు? వీళ్ళు ఫిల్ చేసినవన్నీ ఆఫ్ రోల్సే, వీళ్ళు ఫిల్ చేసినవన్నీ కాంట్రాక్ట్ బేసిసే. కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలని క్యాలెండర్లో మీరు ఎలా మిక్స్ చేస్తారు? క్యాలెండర్ ఎట్లా అసలు? వాట్ డస్ ఇట్ మీన్ బై క్యాలెండర్? క్యాలెండర్ ఈజ్ ఎ జాబ్, అది గవర్నమెంట్ జాబు. సూపర్ నేషన్లో కానీ చనిపోయిన వ్యక్తి తర్వాత ఫిల్ చేసేటువంటి గవర్నమెంట్ జాబు, దానికి ఎంత ప్రొసీజర్ ఉంటుందో తెలుసా అండి? అసలు ఏపీపీఎస్సీ ఈ వరకు ముఖం చూడలేదు. ఈరోజు మీకు ఒకటి చెప్తాను సాంబశివరావు గారు, ఎంత బూటకం అంటే ఇది కొన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. సాంబశివరావు గారు, వారికి మనం ఖచ్చితంగా నిజాయితీగా సమాధానం చెప్పాలి. ఇది 2022లో నోటిఫికేషన్ వస్తే దీన్ని రిటర్న్ టెస్ట్ పూర్తయినా, మెయిన్స్ పూర్తయినా, ఇంటర్వ్యూకి పూర్తయ్యేటప్పుడు ఇట్ విల్ టేక్ ప్రొసీజర్ ప్రకారం అయితే 2 సంవత్సరాలు పడుతుంది. ఏ ఒక్కళ్ళు కేసు వేసినా ప్రొసీజర్ మొత్తం ఆగిపోతుంది. వాళ్ళే వేస్తారు కేసు. కారణం ఏంటో చెప్తాను మీకు. నేను చెప్తాను, ప్రభుత్వమే కావాలని తప్పుడు కీలు రిలీజ్ చేసి, తప్పుడు ప్రొసీజర్ అడాప్ట్ చేసుకొని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పట్టించుకోకుండా ఒక పని చేసేది. దే విల్ ఫెసిలిటేట్ ది candidates to approach the court of law and to see, they will see that they to get the stay అంటాం. అంటే ఎంత అంటే ప్రజలకు ఏం చెప్తారు? నోటిఫికేషన్ ఇచ్చాం, ఎగ్జామ్ పెట్టాం, కోర్టుకు వెళ్ళారు, స్టే వచ్చింది, మేమేం చేయాలి? సో నథింగ్ దర్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో దిస్ ఈస్ ద గేమ్, మైండ్ గేమ్. అది ఆడొద్దు అంటాను నేను ప్రభుత్వాన్ని. ఎందుకంటే నిరుద్యోగులు మీ మీద ఆశ పెట్టుకున్నారు. జగనన్న వస్తాడు, రావాలి కావాలి అన్నారు, ఉద్యోగం వస్తుందన్నారు. నిజాయితీగా వారిని మీరు అడ్రస్ చేయండి. మీరు చెప్పేది 6 లక్షల ఉద్యోగాలని 10,000 ఉద్యోగాలకి బిచ్చం వేసినట్టు వేయమాకండి. వాళ్ళ హక్కు అది. చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ మేము ఇవ్వగలం, ఇదిగో ఇవ్వలేము. మీ దగ్గర నుంచి కూడా నిజాయితీ రాకపోతే ఇంకా మీ విశ్వసనీయతకి, విలువలకి అర్థం ఎక్కడ ఉందండి? కాబట్టి సంవత్సరం నేను ఒకే నిమిషంలో చెప్తా. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. మీరు జీవాళ్ళలో ఉన్నారు, పొద్దున్న లెగిస్తే మీడియా చూస్తున్నారు, పేపర్ చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు, విద్యార్థులకి, యువకులకు అన్నీ తెలుసు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎన్ని ఉద్యోగాలు తీస్తున్నారు తెలుసు. దయచేసి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజల్ని కన్విన్స్ చేయండి. అబద్ధాలు చెప్పి, కళ్ళబల్లి మాటలు చెప్పి వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకుంటే మాత్రం అవి శాపాలు అయ్యే పొద్దున మీ ప్రభుత్వానికి పత్రానికి కారణమవుతాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పురుషోత్తమ రెడ్డి గారు, స్పష్టంగా ఒకవేళ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం కష్టమైతే, అన్ని ఉద్యోగాలు నింపడం కష్టమైతే, స్పష్టంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఇన్ని పోస్టులే నింపగలుగుతున్నాను స్పష్టంగా చెప్పొచ్చు. ఉదాహరణకు ఎంపీ గారు చనిపోయినా, లేదా ఏదన్నా రూపాన ఖాళీ అయిన రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా వితిన్ 6 monthsలో విధిగా ఎన్నికలు పెట్టాలి అని ఒక రూల్ ఉంది సార్. మరి ఇన్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఖాళీ అయితే వితిన్ 6 monthsలో ఫిలప్ చేయాలి అని ఒక చట్టం కూడా తేవాలి సార్. అంటే ఉద్యోగాలు అసలు యాక్చువల్గా ఒక ఎమ్మెల్యే 1 సంవత్సరం పాటు అమెరికా పోయినా ఇబ్బంది ఏం లేదు సార్. ఒక కలెక్టర్ గారు 10 రోజులు లీవ్ పెట్టినా కానీ ఇబ్బంది అవుద్ది. ఎంప్లాయీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ పొజిషన్ ఇంపార్టెంట్, వాళ్ళ ఫిలప్పింగ్ ఇంపార్టెంట్.
ఎమ్మెల్యేలు ఎంపీలకేమో రూల్ పెట్టారు వితిన్ 6 monthsలో నింపాలని. మరి దీన్ని కూడా ఒక రూల్ పెట్టాలి కదా. అలాగే మేము అడుగుతుంది గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా చెప్పానండి, నేను ప్రతిపక్ష నేత హోదాలో అడ్మినిస్ట్రేషన్ తెలవక నేను ఇన్ని ఉద్యోగాలు ఫిలప్ చేస్తాను అని చెప్పాను. కానీ ఫిలప్ చేసిన ఉద్యోగాలేంటి, ఆయన ఫిలప్ చేస్తాన్న ఉద్యోగాలేంటి, నిజంగా ఇక్కడ కన్విన్స్ అవుతున్నారా మీరు? ఉపాధి అవకాశాలు 2 రకాలు ప్రస్తావన, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం. ప్రైవేట్ రంగంలో ఎట్లా ఉందనేది ఇంకో సందర్భంలో మాట్లాడుకోవచ్చు. పబ్లిక్ సెక్టార్ లో సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని ఫిలప్ చేస్తారని అష్యూర్ చేశారు, ప్రజలు నమ్మారు, ఓట్లేశారు, ముఖ్యమంత్రి అయినారు. ఈ ప్రభుత్వాన్ని మనం ఎలా సమీక్ష చేయాలి? ఈ 2,70,000 ఉద్యోగాలు ఏదైతే ఖాళీలు ఉన్నాయో వాటిని ఫిలప్ చేయడంలో ప్రభుత్వం యొక్క పారదర్శకత కానీ ప్రభుత్వం నిజాయితీగా ఉందా లేదా అనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వయసు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక 15 నెలలు కరోనా వచ్చింది, ఒక 10 నెలలు మాత్రమే ఉంది. ఈ 10 నెలల కాలాన్ని కానీ 2 ఏళ్ల కాలాన్ని సమీక్ష చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2,70,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఫిలప్ చేస్తారని అధికారంలో ఆశించి వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది అనేది మౌలికమైన ప్రశ్న. ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో 6 లక్షల ఉద్యోగాల్లో 4,19,000 ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, అంటే గ్రామ సచివాలయ గ్రామ వాలంటీర్లు కూడా దాని కిందకే వస్తారు. అంటే ఆ 4 లక్షల ఉద్యోగాలను నేను అను ముఖ్యమంత్రి గారు మాటల్లో కూడా వ్యక్తమైంది, కానీ ఆయన మేము ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అది సహజంగా రాజకీయ నాయకులు చెప్తారు. కానీ 4 లక్షల చంద్ర అనేది అవుట్ సోర్సింగ్, వాటిని నేను కాదను. కానీ 1,84,000 ఉద్యోగాలు ఏదైతే సచివాలయాల్లో కానీ ఆర్టీసీలో 50,000 ఉద్యోగాలు కానీ ఇంకా ఇతర సెక్షన్లో జలవనరుల శాఖ అన్ని కలుపుకుంటే 1,84,000. ఒక్క నిమిషం పురుషోత్తం రెడ్డి గారు, నేను అడ్డం రావట్లేదు సార్. ఆర్టీసీలో ఏదైతే ఆల్రెడీ ఉద్యోగులుగా ఉన్నారో, డ్రైవర్లుగా, కండక్టర్లుగా ఇతర స్థానాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో చేరిస్తే వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు తప్ప కొత్తగా క్రియేట్ చేసింది ఏం కాదుగా. అంటే ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయినాయి, 55,000 మంది ఉద్యోగాలు పోయినాయి, అదే 55,000 ఇక్కడ క్రియేట్ చేశారు. మరి ఎన్ని ఉద్యోగాలు తీశారో కూడా చెప్తే అయిపోద్ది కదా. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలు తీసేసినట్టు నాకైతే ఎక్కడ తెలియదండి. మరి గవర్నమెంట్ ఉద్యోగాలు 55,000 అని చెప్తున్నారు. అంటే కొత్తగా ఎప్పుడు ఇచ్చారు? కొత్తగా ఏమీ లేదు కదా. ఆ ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, దశాబ్దాల తరబడి వాళ్ళు అడిగినా కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు చేయలేదు. ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్తా ఉన్నారు సాంబశివరావు. పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడేవండి. నేను ఆయన వారికి గుర్తు చేశాను. నేను ఇక్కడ ఒకటండి, 1,21,000 ఏదైతే గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చారో ఇవి పర్మనెంట్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారు, అవి 2 ఏళ్ల పాటు నియమించారని. మీకు ఎస్పీడీసీఎల్ తీసుకున్నా, ఆర్టీసీ తీసుకున్నా, ఏ కార్పొరేషన్ తీసుకున్నా ప్రభుత్వం డైరెక్ట్ ఉద్యోగం. ఈరోజు ఎస్పీడీసీలో ఉన్న ఉద్యోగస్తులు పర్మనెంట్ అంటామా, తీసేస్తారంటామా? అది ఇంకా ప్రభుత్వ ఉద్యోగం ఎక్కువ జీతాలు వస్తున్నాయి ఎస్పీడీసీలో. అది కార్పొరేషన్ కాబట్టి ప్రభుత్వం సంబంధం లేదు అంటే అది ఎట్లా? కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఒక శాశ్వత ప్రాతిపదికన 1,20,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాల కేంద్రంగా ఇచ్చింది. 2 ఏళ్ల తర్వాత వాళ్ళు క్రమ పద్ధతిలో రెగ్యులర్ అవుతారు. ఎస్పీడీసీ అంటే ఆర్టీసీ అంటే ఇవి మేము ఉద్యోగాలు చూడము. ఉద్యోగాలు అంటే అర్థం కేవలం టీచర్లు, పోలీసులు మాత్రమే అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఇష్టం. నా అభిప్రాయంలో ప్రతిదీ అవకాశమే కదా. ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగాన్ని 1,20,000 ఉద్యోగాలని గ్రామ సచివాలయం వేస్తే మేము అది ఉద్యోగంగా గుర్తించము అంటే వారి ఇష్టం. నేను దాన్ని చేయగలిగింది ఏం లేదు. దాంట్లో అన్ని రూల్స్ పాటిస్తారు. కాబట్టి ఈ 1,21,000 ప్లస్ ఆర్టీసీ కలుపుకుంటూ 1,20,000 ఉద్యోగాలు అయితే ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని స్వాగతిద్దామా, ఒప్పుకో, నిరాకరిస్తామా? వాళ్ళు ఎవరిని రాజీనామా చేయమని అడగట్లేదు సార్. మేము ఆ ఉద్యోగ కరెక్టే. మీకు భోజనం ఎవరన్నా భోజనానికి రండి అని మీకు ఎవరన్నా చెప్పి ఒక పచ్చడేసి వెళ్ళిపోతే పచ్చడి ఇచ్చినందుకు సంతోషిద్దామా, భోజనం పెట్టినందుకు ఏం అనొద్దులే అని అనగలరా మీరు? మీరు ఎట్లా అంటారు? గ్రామ సచివాలయంలో ఉద్యోగులు కాదని మీరు ఎట్లా అంటున్నారు? గ్రామ సచివాలయ ఉద్యోగులు కాదా? మీరు వాలంటీర్లు వేరు, సచివాలయ ఉద్యోగులు వేరు. సచివాలయ ఉద్యోగులు కాదని ఎవరంటున్నారు సార్? పర్మనెంట్ ఉద్యోగులందరూ ఉద్యోగులే, స్కేల్ పే ఉద్యోగులందరూ ఉద్యోగులే, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నోళ్ళంతా వాళ్లే. పర్మనెంట్ ఉద్యోగుల కింద లెక్క ఇచ్చారు. వారు ఇస్తానది ఎంత, ఇచ్చింది ఎంత సార్? 2,47,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. 1,13,000 కొత్తగా ఉత్పత్తి అయినాయి. 3,73,000 ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో పేరు వైజు మిగతా చెప్పమనే వీళ్ళు అడుగుతున్నారు. నేను కూడా చెప్తున్నా, 3 లక్షల ఉద్యోగాలు ఉంటే 1,20,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాల పేరుతో ఇచ్చారు. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు జగన్ గారిని అడుగుదాం. అడగండి. 1,20,000 ఉద్యోగాలు ఒప్పుకోము. ఏ జగన్ ఏం చేసినా ఒప్పుకోము అంటే వారి ఇష్టం, దాన్ని మనం ఏం చేయలేము. కానీ 1,20,000 ఉద్యోగాలు పర్మనెంట్ సెక్టార్ లో వస్తే
దాన్ని మేము గుర్తించము, దాన్ని అంగీకరించము అని అంటే ఇంక వారిష్టం, దాన్ని ఎవరు చేయగలిగింది ఏదో ప్రజలు నిర్ణయించుకుంటారు. మిగిలిన ఉద్యోగాలు కూడా ఎప్పుడు జగన్ గారు ఇంక 2 ఏళ్ల ప్రభుత్వంలో 1,20,000 ప్రభుత్వ రంగంలో వస్తే ఆ ప్రభుత్వాన్ని స్వాగతించి మిగిలిన ఉద్యోగాలు ఎప్పుడు ఫిలప్ చేస్తారు, డిఎస్సి కానీ పోలీస్ రిక్రూట్మెంట్ చేయండి అని అడగడం ధర్మం తప్ప. పురుషోత్తం రెడ్డి గారు, మీరు చెప్పిందే వాస్తవం సార్. ఇచ్చిన ఉద్యోగాలు ఉండనివ్వండి, మిగతా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తాం? ప్రతిపక్ష నేత హోదాలో ప్రకటించిన ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? పర్మనెంట్ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు వాలంటీర్స్ కూడా ఉద్యోగాల కింద లెక్కేసుకున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎంప్లాయీసే, ఒక సంస్థ ఎంప్లాయీస్ ఎన్ని సంవత్సరాల నుంచో పనిచేస్తున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రకటించుకుంటున్నారు. ఇటువంటి మోసపూరిత వాగ్దానాలు వద్దు, నిజాయితీగా మాట్లాడమనే చెప్తున్నాం. ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి. వచ్చిన బ్రేక్ తర్వాత వరప్రసాద్ మాట్లాడతారు. ఎస్ వరప్రసాద్ గారు మాట్లాడు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగ కల్పన కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఓకే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు దానిలో వారు నిర్వహించినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై రోస్టర్ ప్రకారం ఉద్యోగ అర్హత పొందారు. ఈరోజు ఒక ఉద్యోగ సంఘం నాయకుడిని తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు సంవత్సరాల కాల పరిమితి గడుస్తా ఉంది. 2 సంవత్సరాల కాల పరిమితితో మీరు మా ఉద్యోగాలన్నింటినీ రెగ్యులర్ ఉద్యోగాలుగా మారుస్తామని పేర్కొన్నారు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు. మరి ఈ రోజు వాటికి పోటీ పరీక్షలు మరలా నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది సలహాదారులు సూచనలు చేస్తా ఉన్నారు. మరలా మమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలంటే పరీక్షలు నిర్వహించేటువంటి ఆలోచన కొంతమంది ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వానికి సూచించారని, ఈ పరీక్షల నిర్వహణ లేకుండా మమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని ఆ ఉద్యోగ సంఘం నాయకులు ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగిన సమస్య. ఈరోజు దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పలేదు సాంబశివరావు గారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అవి రెగ్యులర్ ఉద్యోగాలా లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనేది అర్థం చేసుకోవచ్చు. పురుషోత్తం రెడ్డి గారు అది గమనంలో తీసుకోవాలి. ఓకే, ఒక్కటి వరప్రసాద్ గారు దయచేసి మన ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఏమైతే మాట్లాడారో దాన్ని కౌంటర్ చేయకండి, మీరు వాస్తవాలు మాట్లాడండి సరిపోతుంది. సాంబశివరావు గారు, రెండో అంశం, ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత గారు వివిధ జిల్లాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు పలుసార్లు 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 412 ఎస్ఐ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. చాలా సందర్భాలు పేర్కొన్నారు. కానీ ఈరోజు జాబ్ క్యాలెండర్లో ఆ ఉద్యోగాలు ఊసేలేదు సాంబశివరావు గారు. 10 లక్షల మంది పైగా నిరుద్యోగులు వివిధ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఎస్ఐ పోస్టులు కానీ వీటి మీద ఆధారపడి పోటీ పరీక్షలు సిద్ధమై ఉన్నారు సాంబశివరావు గారు. వాళ్ళ ఆశల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు జల్లింది. అదేవిధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి వివిధ శాఖల్లో ఉద్యోగాల్లో రెగ్యులర్ ఉద్యోగాలుగా గుర్తించినటువంటి పోస్టులు చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను పచ్చిగా మోసం చేస్తుంది అనేది చెప్పడానికి ఉదాహరణే ఈరోజు ఆర్టీసీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేశారు. అయితే ఈరోజు 51,382 ఉద్యోగాల్ని ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించామని ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ ద్వారా గుర్తించామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు ఏ విధంగా మోసం చేస్తుంది అనేది అది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిరుద్యోగులకు అర్థమవుతా ఉంది. నిరుద్యోగులందరూ కూడా పీజీలు పిహెచ్డీలు డిగ్రీలు చేసిన వాళ్ళే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి యూనివర్సిటీ తిరిగి చాలా పెద్ద ఎత్తున చెప్పారు, ఈ రాష్ట్రంలో తాను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేస్తాను, ప్రత్యేక హోదా సాధించి ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన విప్లవాన్ని చేస్తాను, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ రంగంలో కానీ లేదంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి ట్రాక్టర్లు కానీ లేదంటే కార్లు కానీ లేదా ఇతర ఏవైతే ప్రయాణానికి సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలన్నీ కూడా నిరుద్యోగ యువతతోనే వారికి అవకాశాలు కల్పించి వాటిని ప్రభుత్వ రంగంలోనే వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఒక చట్టం కూడా చేస్తామని చెప్పారు. ఆ చట్టం ఊసేలేదు సాంబశివరావు గారు. ఇవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలు సాంబశివరావు గారు. కానీ ఈ రోజు కనీసం
ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో కూడా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యపూరితంగా వివక్షపూరితంగా వ్యవహరించారు. జాబ్ క్యాలెండర్ లో బీసీలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అంశమే ఊసేలేదు సాంబశివరావు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క ఆశల్ని వమ్ము చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు. ఇప్పటికైనా 20,000 టీచర్ ఉద్యోగాలని మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర నిరుద్యోగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సాంబశివరావు గారు, నేనైతే ఒకటే చెప్పగలనండి, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల్ని నిలువున మోసం చేసింది. నిజంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది. ఇప్పటికైనా వాస్తవాలతోటి గమనించి మీకు ఓట్లేసి మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్న ప్రజల ఆకాంక్షని నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాన్ని రివ్యూ చేసుకోవాల్సిందిగా ఏపీపీఎస్సి ద్వారా లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు అండ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పోస్టుల్ని నిజాయితీగా ఫిల్ చేసి రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు మీకు ఎందుకు ఓటేశారు, వాళ్ళ యొక్క ఆశలను నిలబెట్టమని నేను నిరుద్యోగులందరి తరపు నుంచి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సవనీయంగా విన్నపించేస్తున్నాను. సార్, జగన్ మోసం చేశాడు, అది నిజం. కానీ ఇంకొక విషయం కూడా చాలా సీరియస్గా చెప్పాలండి. ప్రతిపక్ష నాయకుడిగా ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి విద్యార్థులతో మీటింగ్లు పెట్టి అప్పటి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వటం లేదు, నేను వస్తే అన్ని ఏపీపీఎస్సీ ద్వారా అన్నీ పూర్తి చేస్తానని చెప్పాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు, అన్నా చంద్రబాబు నాయుడు వల్ల ప్రత్యేక హోదా రాలేదు, మీరు ప్రత్యేక హోదా సాధిస్తారు అని మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన లక్షలాది మంది యువతరం ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు నిజం, కానీ ఆ మోసపోయిన వాళ్ళు ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నారు? మీరు మౌనంగా ఉంటున్నారు అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నారు అని అర్థం. ఆయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి అంతకుముందు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం చివరి 3 సంవత్సరాలు అనుకుందాం, అంటే గత 5 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. వేయకపోతే ఆయనకి 1,53,00,000 ఓట్లు వచ్చాయి కాదు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ యువతని ఇప్పుడు మోసం చేయటమే కాదు, భవిష్యత్తులో ఇక ఉద్యోగాలు రావు అని ఇండైరెక్ట్గా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రకటనకి ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కావాలనుకుంటే, మీకు నిజంగా పౌరుషం ఉంటే, మీరు అమరావతి ఆపేసినప్పుడు బయటికి రారు, విశాఖ ఉక్కు ఆపేసినప్పుడు బయటికి రారు, మీకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే TV5 కానీ మరో ఛానల్ కానీ మీకేమైనా ఉద్యోగం కావాలని మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి పోరాడుతున్నారండి? అంటే కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులు పోరాడితే వీళ్ళందరూ ఉద్యోగాలు అనుభవిద్దాం అనుకుంటున్నారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంక్షోభానికి ఒకటే పరిష్కారం, యువత మొత్తం బయటకు రావాలి, పోరాడుతున్న రైతులకి తోడుగా ఉండాలి, అమరావతిని నిలబెట్టుకోవాలి, విశాఖ ఉక్కును కాపాడుకోవాలి, విశాఖ రైల్వే జోన్ తెచ్చుకోవాలి, ప్రత్యేక హోదా సాధించాలి, జగన్మోహన్ రెడ్డి లాంటి తొగ్గులకి ఇంటికి పంపించాలి. రైట్, ఓకే, ఇది వాళ్ళ చర్చ. అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు ఫిలప్ చేయాలని మేము కోరటం లేదు, వెంటనే చేయాలని కూడా కోరటం లేదు. ఈ ప్రభుత్వం కానీ పార్టీ కానీ మాకు సంబంధం లేదు. కానీ ఏదైనా సరే నిజాయితీగా వాస్తవాలు చెప్పుకోండి. ఇప్పుడు మనకు జడ్జి గారు చెప్పినట్టుగా ఏదైతే కరోనా వచ్చి ఎఫెక్ట్ అయ్యారో, ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము ఇన్ని మాత్రమే ఇవ్వగలం అని స్పష్టంగా చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. మనం ఎన్నికలప్పుడు ఎన్నో చెప్తాం, రాజకీయ పార్టీ కూడా ఎన్నో చెప్తాం, ఇవి పాటించాలని మనం కోరుకుందాం. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఏవైతే ఉద్యోగాల అర్హత ఉందో వారందరికీ కూడా వారి పర్సంటేజ్ ప్రకారం ఇవ్వాలని కూడా కోరుకుందాం. ఏదైనా రాజకీయ నాయకులు ఇప్పటికైనా సరే వాస్తవాలు బయటకు చెప్తే బాగుంటుంది, ఉన్నట్టుగా చెప్దాం. ప్రజలు ఇవాళ కాబట్టి రేపు అర్థం చేసుకుంటారు. అలాగే ఉద్యోగాలను కూడా ఫిలప్ చేయమనే మనం కోరుతున్నాం వీలైనంత వరకు. ఇది వాళ్ళ చర్చలో పాల్గొన్న శ్రీనివాసరావు గారికి, శ్రావణ్ గారికి, అలాగే వరప్రసాద్ గారికి, పురుషోత్తం రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.